భారత్లోని సాంకేతిక ఫార్మసీ విద్యార్థులు 25,586 పేటెంట్లు సంపాదించారన్నమాట. అంటే దీని గురించి వస్తే చూద్దాం. మేధా హక్కులు సరైన గుర్తింపు లభిస్తుంది. భారత్ ప్రపంచ జనాభాతో పాటే సమస్యలు కూడా పెరుగుతున్నాయి. పారిశ్రామిక వాణిజ్య సాంకేతిక రంగాల అవసరాలు అంతకంతకు అధికమవుతున్నాయి. పరిశోధకులు విద్యార్థులు ఎంతో సమకూర్చి నూతన ఆవిష్కరణ ద్వారా వాటికి సృజనాత్మక పరిష్కారాలు కనుగొంటున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఆవిష్కరణలకు మేధా హక్కులు సాధించి ఉత్పత్తి దిశగా వాటిని మళ్లించడానికి దేశాభివృద్ధి కీలకనమాట. ఈ విధంగా భారతదేశంలో ఒక్క సంవత్సరంలోనే సాంకేతిక ఫార్మసీ విద్యార్థులు 25,586 పేటెంట్లు సాధించారన్నమాట. దాని గురించి చూద్దాం. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ సరసన 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందన్నమాట. భారత పరిశోధన అభివృద్ధి విధించున్నది జీడిపిలో కేవలం 0.7%. ఇతర దేశాల వ్యయంతో పోల్చిన ప్రపంచ సగటు కేటాయింపు చూసినా ఇది చాలా తక్కువ. మేధా హక్కుల కోసం అత్యధికంగా చైనా దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా కూటమి ఆక్రమిస్తున్నమాట. కేంద్రం తీసుకున్న పలు చర్యలతో భారత మేధా హక్కుల చట్టం ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. 2022 అంతకుముందు సంవత్సరాల కంటే 47% అధిక పేటెంట్ దరఖాస్తులు కూడా వచ్చాయి భారత్లో. ఇండియాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులు కోర్సుల్లో భాగంగా వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నారు. చాలామంది వాటి విశేషమైన వైజ్ఞానిక పత్రికలు ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పితే మేధా హక్కుల కోసం ప్రయత్నించడం సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా మనం గుర్తించాలి. సరైన అవగాహన లేకపోతే ఇందుకు కారణం అన్నమాట. అఖిల భారత సాంకేతిక మండలి ఇటీవల పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్మార్క్ కంట్రోల్ జనరల్ కార్యాలయంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో పేటెంట్ దరఖాస్తు ప్రక్రియ తోడ్పాటు లభిస్తుందన్నమాట. మరోపక్క సాంకేతిక విద్యా సంస్థల ఆవిష్కరణ సంస్కృతి పెంపొందడంతో పాటు అంకుర పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు కూడా విద్యాశాఖ ఆవిష్కరణ మండలి నెలకొల్పింది. సమస్యల పరిష్కారం ఆలోచించడం, దాన్ని మెరుగుపరిచి ఒక రూపాన్ని తీసుకురావడం, శాతస్థాయి పరిస్థితులు తగ్గట్టు దాన్ని అమలు చేసేలా ప్రాజెక్టు తయారు చేయడంతో పాటు అమలు, నిర్వహణ వంటి దశల్లో మన విద్యార్థులు కొంత తోడ్పాటు అందిస్తున్నమాట. మేధా హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు నిపుణ్ కార్యక్రమాన్ని నామమాత్ర ఖర్చుతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు కపిల పథకాన్ని తీసుకొచ్చారు. వీటి తోడ్పాటుతో నేడు దేశంలో సాంకేతిక ఫార్మసీ విద్యార్థులు 25,586 పేటెంట్లకు అందివచ్చాయి. నిజానికి ఇంజనీరింగ్ విద్యార్థులు చేపడుతున్న ప్రాజెక్టులు 25% మేధా హక్కులు అర్హమైనవే ఉంటున్నప్పటికీ అవగాహన పూర్ణ ఆవిష్కరణకు దక్కాల్సిన హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఐపీ హక్కులు వివిధ రూపాల్లో ఉంటాయి. అంటే మేధాపరమైన హక్కులు వివిధ రూపాల్లో ఉంటాయన్నమాట. వాటిని పుస్తకాలు, పాటలు, సినిమాలు, వెబ్ కంటెంట్, కళాకృతులు, కాపీరైట్లు, కొత్త తరహా వస్తువులు, వ్యాపార విధానాలు, పేటెంట్లు, కంప్యూటర్ మోడళ్లకు, డిజైన్లు, లోగోలు, వ్యాపారోత్పత్తి సేవలకు ట్రేడ్ మార్క్ మంజూరు చేస్తుంటారు. అంటే పుస్తకాలకి, పాటలకి, సినిమాలకి, వెబ్ కంటెంట్కి, కళాకృతులకు కాపీరైట్లు, కొత్త తరహా వస్తువులకు, వ్యాపార విధానాలకు, పేటెంట్లు, కంప్యూటర్ మోడళ్లకు డిజైన్లు, లోగోలు, వ్యాపారోత్పత్తులకు, సేవలకు ట్రేడ్ మార్కులకు మంజూరు చేస్తారన్నమాట. నూతన ఆవిష్కరణకు నమోదు చేసుకోవడం ద్వారా వ్యక్తులు, సంస్థలకు వాటిపై నియమిత కాలానికి చట్టబద్ధమైన హక్కులు ప్రకటిస్తాయి. ఇందుకోసం దేశంలో కాపీరైట్ యాక్ట్ 1957, పేటెంట్ చట్టం 1970, ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999, అలాగే డిజైన్ చట్టం 2000తో పాటు వాటికి సంబంధించిన వేరే మార్గదర్శకాలు అమలు చేస్తున్నారన్నమాట. అంటే కాపీరైట్ యాక్ట్ ఉంది, పేటెంట్ యాక్ట్ ఉంది, ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉంది, డిజైన్ చట్టం ఉందన్నమాట. వాటికి సంబంధించి వేరు మార్గదర్శకాలు కూడా అమలు చేస్తుంది. వీటన్నింటినీ పారిశ్రామిక సంపత్తి ప్రోత్సాహకాల విభాగం పర్యవేక్షిస్తుంది. భారత్లోని సినిమాలు, సంగీతం, పుస్తకాలు, సాఫ్ట్వేర్ పైరసీ చేయడం పెద్ద బలగా తయారైంది. ఈ ధర చౌర్యం వల్ల వాటిని నష్టం రాబట్టుకోవడానికి ఆవిష్కర్తలకు పేటెంట్ హక్కులు ఉపకరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య జాతీయ మేధా హక్కుల విధానంతో పాటు ఐపీ మిత్రాన్ని కూడా తీసుకొచ్చింది. ఆన్లైన్ విధానం వల్ల పేటెంట్ మంజూరు సులభతరం చేసింది. దాంతో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, ఫార్మా, బయోటెక్నాలజీ, మెకానిక్ ఇంజనీరింగ్, వైద్య పరికరాలు, రసాయనాలు వంటి రంగాలు పేటెంట్ కోసం దరఖాస్తు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యా సంస్థలు మానవ వనరుల ఉత్పత్తి కేంద్రాలుగానే ఉండిపోకూడదు. విద్యార్థుల నైపుణ్యాలను పొందుపరిచి నూతన ఆవిష్కరణకు అవకాశ సృష్టికి బాటలు పరచాలి. అప్పుడు సంపద సృష్టి జరుగుతుంది. ఓటమి రాధ కాదు, గెలుపు వేరొకరు సొత్తు కాదు అనే స్ఫూర్తితో యువత నవ్యావిష్కరణ దిశగా కృషి చేస్తూ మేధా హక్కులు సాధించుకోవాలి. వైజ్ఞానిక పరిశ్రమలో పాల్గొని వాటి గురించి పలుపరులు, బ్యాంకులు, సంస్థల ప్రతినిధులు విశదీకరించాలి. తద్వారా దేశం నుంచి పెట్టుబడి సమకూరుతాయి. నూతన పరిశ్రమలు అంకురించి ఉద్యోగాల సృష్టికి కొత్త దారులు తెరుచుకుంటాయి.
ప్రభుత్వాలు ఇటువంటి ఆవిష్కరణలతో ఆర్థిక కార్యకలాపాల సంపృష్టికి జోడించినప్పుడే మరింత బలమైన శక్తిగా భారత ఆవిష్కరణ అవుతుంది. అందుకని పేటెంట్లకి ఆర్థిక వ్యవస్థ సంపృష్టికి మనం ఎక్కువగా భావించి కృషి చేయాలన్నమాట. ఈ విధంగా డెవలప్ అవ్వాలంటే పేటెంట్లు సాధించిన వాళ్ళకి ఆ పేటెంట్లు తగ్గట్టు ఏ విధంగా వచ్చింది, ఆ సంపృష్టికి ఏ విధంగా ఉపయోగపడుతుంది గుర్తించి సాధించాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.